దీపావళి గురువారం రోజు రావడం వల్ల నేను బాబా గుడిలో కూడా దీపాలు వెలిగిస్తే బాగుండు అనే థాట్ కలిగింది. కానీ ఆ రోజు నేను వెలిగించలేకపోయాను అనమాట. అది అయ్యో వెలిగించలేకపోయినా నా థాట్ లోపలైతే ఉండిపోయింది. ఈ లోపుగా మేము దివాళీ అయిన నెక్స్ట్ డేని షిరిడి వెళ్ళాము అనమాట. స్టార్ట్ అయ్యి అంటే 2వ తారీఖుకి అక్కడ ఉన్నాము. అక్కడ వెళ్ళగానే అక్కడ దీపాలన్నీ అమ్ముతున్నారు. వెంటనే అక్కడ దీపాన్ని కొని అక్కడ వెలిగించాను అనమాట. చాలా ఆనందంగా అనిపించింది. అలా అంటే చాలాసార్లు మన కోరిక బాబానే నెరవేరుస్తారన్నట్టు ఈ దీపాలు వెలిగించలేకపోయిన బాధ చాలా వరకు తీరిపోయిందనమాట. అక్కడ దీపాలు వెలిగిస్తే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. బాబా దీపావళిని ఎంతో బాగా సెలబ్రేట్ చేసేవారని మనం చరిత్రలో విన్నాము. అలాగే ఈ మహారాష్ట్రలో కూడా 3 నుంచి 5 రోజుల వరకు దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటారట.